పారు ఇప్పటి నుండో తన వీధి చివర ఉన్న పాడుబడిన ఇంటిని చూసి భయపడేది. రాత్రి వేళ లైట్స్ ఫ్లిక్కర్ అవుతాయని, విచిత్రమైన శబ్దాలు వినిపిస్తాయని చెప్పుకునేవారు. ఒక సాయంత్రం తన ఫ్రెండ్స్ ఇచ్చిన డేర్ వల్ల క్యూరియాసిటీతో ఆ ఇంట్లోకి వెళ్ళింది. చుట్టూ అంతా నిశ్శబ్దం. అంతలో లోపల ఎక్కడో అడుగుల శబ్దం వినిపించింది. ఒక చిన్న రూమ్లోకి వెళ్ళగానే గోడకి ఆనుకొని ఒక పాత మిర్రర్ మాత్రమే అక్కడ ఉంది. మిర్రర్లో చూసింది. ఆ మిర్రర్ రిఫ్లెక్షన్ నవ్వింది. పారు మాత్రం నవ్వలేదు. ఐస్ మొత్తం బ్లాక్గా మారిపోయాయి. నువ్వు ఇక బయటికి వెళ్ళవు అని సౌండ్ వినిపించింది. మిర్రర్ సర్ఫేస్ వాటర్ లాగా కదిలి పారుని లోపలికి లాక్కుంది. కొంతసేపటికి తన ఫ్రెండ్స్కి ఒక పెద్ద అరుపు వినిపించింది. వాళ్ళు పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చారు. ఇంట్లో ఎవరూ లేరు. మిర్రర్లో మాత్రం పారు ఫేస్ మిస్చీవ్స్గా నవ్వుతూ వాళ్ళని చూస్తుంది. అప్పుడే వాళ్ళకి అర్థమైంది, పారు అక్కడికి నిజంగా ఎప్పుడు రాలేదు. ఆ మిర్రరే తనని కోరుకుంది. ఇప్పుడు నెక్స్ట్ చూసే వారి కోసం వెయిట్ చేస్తుంది.